బాగుపడాలని ఆశ కలిగి ఉన్నారా? ప్రభువు దగ్గరకు రావాలనుకుంటున్నారా? ప్రభువు చెప్పింది చేస్తారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. అందరికీ వందనాలు. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మరి యొక్క సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం కింద భాగాన్ని మనం చదువుకున్నాం. నీవు కన్నీరు విరుచుట సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రార్థన చేసుకున్నాం. సమయంలో ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. అలాగనే ప్రభువా, నీవు మాట్లాడి తినాలని సిద్ధపడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీ పక్షాన నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. మా అందరితో మీరు ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించి వినగలిగిన చెవి గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని నాకు మాకు అందరికీ దయచేసి మమ్మల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేకమైన పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఈ సమయంలో చదువుకున్నటువంటి యొక్క దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవుడు నిన్ను బాగు చేయాలంటే నీవేం చేయాలి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం కింద భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ బలహీనమైన వ్యక్తి, జబ్బుతో ఉన్న వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు, హిజ్కియా. అలాగనే మరి ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి ఆయనకి చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇక నీవు మరణమవుతావు అని ఆయన విషయాన్ని చెప్పి మరలా తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన పోతూ ఉండగా ఈయన మరలా దేవునికి ప్రార్థన చేశాడు. మరి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈయన మనం ఆలకించి మరి పోతున్నటువంటి యెషయా ప్రవక్తకు మరలా దేవుడు మాట్లాడి ప్రవక్తను మరలా హిజ్కియా దగ్గరికి పంపించినప్పుడు అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, నీవు కన్నీరు విడుచుట నేను సూచితిని. చూసారా, ఆలోచన చేయండి. దేవుడు చెబుతున్నాడు, నువ్వు దుఃఖపడటం, నువ్వు కన్నీరు గారవటం, నువ్వు బాధపడటం, నువ్వు వేదన పడటం, నువ్వు శ్రమను అనుభవించడం, నువ్వు వ్యాధిని అనుభవించడం నేను చూశాను అన్నాడు. పిల్లరా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఒకటి, నువ్వు కన్నీరు విడుచుట నేను చూశాను. రెండవదిగా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. పిల్లరా, మనం బాగా ఆలోచన చేస్తే, నీ ఏడుపు, నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ రోగము, నీ సమస్య నేను చూసి అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. మూడవదిగా, నేను నిన్ను బాగు చేసేదను అంటున్నాడు. పిల్లరా, అవును పిల్లరా, ఈ సమయంలో అందుకే దేవుడు నిన్ను బాగు చేయాలంటే నీవేం చేయాలి అన్న అంశంలో నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. పిల్లరా, ఇక్కడ చివరికి హిజ్కియా బాగుపడ్డాడు, మేలు పొందుకున్నాడు, ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు, మరొక జీవితాన్ని ఆయనకు అనుగ్రహించాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒకవేళ బాగుపడాలనుకుంటున్నావా, మేలు పొందుకోవాలనుకుంటున్నావా, సహాయాన్ని కలిగి ఉండాలనుకుంటున్నావా, దేవుని సహాయం కొరకై ఎదురు చూస్తున్నావా? అయితే ఈ సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మేలు పొందుకోవాలంటే, నువ్వు బాగుపడాలంటే నువ్వేం చేయాలో మనం ఇక్కడ చూద్దాం. బైబిల్లో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, జబ్బుతో ఉన్న వ్యక్తి, బలహీనంగా ఉన్న వ్యక్తి, చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆయన చివరికి బాగుపడ్డాడు. ఆయన బాగుపడడానికి, మేలు పొందుకోవడానికి ఆయనలో ఏ కారణాలు ఉన్నాయో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం మేలు పొందుకోవాలంటే మొదటి పాయింట్, నువ్వు బాగుపడాలి అంటే మొదటి పాయింట్, బాగుపడాలన్న ఆశ నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మేలు చేయడానికి
సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కార్యం నీ పట్ల జరగాలంటే బాగుపడాలా అన్న ఆశ నీకు ఉండాలి. ఇది మొదటి పాయింట్. అవును పిల్లరా, ఆ ఆశ ఉండాలి. నేను బాగుపడాలి, నేను మేలు పొందుకోవాలి, నేను సహాయాన్ని పొందుకోవాలి అన్న ఆశ కలిగి ఉండాలి. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు బాగుపడతారు. దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. ఎవరిలో ఆశ ఉంటుందో, ఎవరిలో కోరిక ఉంటుందో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని కార్యం కొరకై వేసి ఉంటారో అటువంటి వారి జీవితాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, బాగుపడాలంటే నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా నువ్వు బాగుపడాలన్న ఆశ నీకుండాలని దేవుని వాక్యము ఇక్కడ తెలియపరుస్తుంది. ఈ ఆశ ఎవరికి ఉంది? బైబిల్లో నుంచి ఎవరు బాగుపడ్డారు, ఎవరికి ఆశ ఉంది అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకున్న సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ మనం ఒక రోగిని చూడగలం, ఒక వ్యాధిగ్రస్తుని చూడగలం, అక్కడ ఒక బాధపడుతున్న వ్యక్తిని మనం చూడగలం. అక్కడ ఆ వ్యక్తిలో ఉన్న కొన్ని లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన మనం ఆలోచన చేస్తే అక్కడ ఉన్న సారాంశాన్ని, ఆ రోగి వ్యాధితో 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు. ఆశ కలిగి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, బెతెస్దా అనేటువంటి కోనేరు ఉంది. ఆ కోనేరు దగ్గరికి అనేక మంది రోగులు వస్తున్నారు. ఆ కోనేరు దగ్గరికి మరి దేవదూతలు వచ్చి ఆ కోనేట్లో నీళ్ళని కదిలిస్తారు. ఆ నీళ్ళు కదిలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగులు మొట్టమొదటిగా ఎవరైతే ఆ కోనేరులో దిగుతారో వాళ్ళు బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడ నడవలేని స్థితిలో ఉంటూ, మరి అవిటివాడిగా ఉంటూ 38 సంవత్సరాల నుంచి అక్కడే ఆశ పెట్టుకుని ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల నుండి నేను ఏ రోజుకైనా బాగుపడతాను, నేను ఏ రోజుకైనా మేలు పొందుకుంటాను అన్నటువంటి ఆశను కలిగి అక్కడున్నాడు. సహోదరి సహోదరుడా, ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఏ రోజుకైనా నా జీవితం బాగుపడుతుంది, ఏ రోజుకైనా నేను బాగుపడతాను అని ఒకటే ఆయన 38 సంవత్సరాల నుంచి అక్కడే పడున్నాడు, ఆశతో ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఒకటి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ తన కళ్ళ ముందు ఎంతోమంది బాగుపడి వెళ్ళిపోతున్నారు, కానీ అతను మాత్రము నిరుత్సాహపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. తన కళ్ళ ముందు ఎంతోమంది వస్తున్నారు, దేవదూతలు నీళ్లు కదిలిస్తున్నాయి, ఆ తర్వాత ఆ రోగులు వస్తున్నారు, ఆ కోనేట్లో దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. తనెవరు కూడా ఆ కోనేటి సమీపానికి తీసుకెళ్ళి దాంట్లో దించేదానికి లేరు పిల్లరా. తన కళ్ళ ముందు తనకంటే వెనకొచ్చిన వారు ఎంతోమంది వస్తున్నారు, బాగుపడుతున్నారు, మేలు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రము నేను ఇక్కడే ఉన్నానే అని నిరుత్సాహపడలేదు. ఇంకా నేను బాగుపడలేదే అని నిరుత్సాహపడలేదు. నాకంటే వెనకొచ్చిన వారు బాగుపడుతున్నారు, నాకంటే వెనకొచ్చిన వారు స్వస్థత పొందుకుంటున్నారు, నాకంటే వెనకొచ్చిన వారు మేలు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటున్నారు. ఏమిటి నా జీవితం ఎట్లా ఉంది, ఏమిటి నా స్థితి ఎట్లా ఉంది, ఏమిటి నా పరిస్థితి ఎలా ఉంది అని ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడలేదు, అల్ప విశ్వాసంగా లేడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో అతను నిరుత్సాహపడలేదు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ అనేక మంది నీకంటే వెనకొచ్చిన వారు స్వస్థత పొందుకోవచ్చు, నీకంటే వెనకొచ్చిన వారు ఆశీర్వాదం పొందుకోవచ్చు, నీకంటే వెనకొచ్చిన వారు దీవించబడచ్చు సంఘంలో, నీకంటే వెనకొచ్చిన వారు మేలు పొందుకోవచ్చు సంఘంలో, నీకంటే వెనకొచ్చిన వారు ఎదగచ్చు, బలపడచ్చు, స్థిరపడచ్చు, అభివృద్ధి పరచబడుతూ ఉండవచ్చు. ప్రియ దేవునిలారా, నేనేమిటి ఇలా ఉన్నాను అని నీ జీవితంలో ఎప్పుడు నిరుత్సాహపడద్దు, నీ వ్యక్తిగత జీవితంలో నిరుత్సాహపడద్దు, నువ్వు ఉన్నటువంటి కుటుంబంలో నిరుత్సాహపడద్దు, నువ్వు ఉన్నటువంటి సంఘములో నిరుత్సాహపడద్దు, నువ్వు ఉన్నటువంటి సహవాసంలో నిరుత్సాహపడద్దు. నీకంటూ ఒక రోజు ఉంటుంది, నీకంటూ కార్యం జరిగే రోజు ఒక రోజు ఉంటుంది. నిరుత్సాహపడకు. అదిగో ఆ వ్యక్తిని మనం చూస్తే 38 ఏళ్ళ నుంచి రోగగ్రస్తుడైనటువంటి ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. అంటే అక్కడ ఏ రోజుకైనా బాగుపడతానని ఒకటి ఎదురు చూస్తున్నాడు. రెండవదిగా అతనిలో ఉన్నటువంటి ఆలోచన మనం గమనిస్తే, అతనిలో ఉన్న స్థితి, తన కళ్ళ ముందు ఎంతో
ఎంతోమంది బాగుపడి వెళ్ళిపోతా ఉంటే అతను మాత్రం నిరుత్సాహపడలేదు. ఈ రోజుకైనా నేను బాగుపడతాను అనుకుంటున్నాడు. మూడోది, అతనిలో ఉన్న లక్షణము కోనేటిని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోనేటిని విడిచిపెట్టలేదు, ఆ బాగుపడే స్థలాన్ని విడిచిపెట్టలేదు, ఆ మేలు పొందుకునే స్థలాన్ని విడిచిపెట్టలేదు, ఆ మంచి పొందుకునే స్థలాన్ని విడిచిపెట్టలేదు. పిల్లరా, ఆలోచించేయండి. అక్కడి నుంచి విడిచిపెట్టేసి నాకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడుతున్నారు, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు మేలు పొందుకుంటున్నారు, నా జీవితం ఇట్లాగే ఉంది, నా బ్రతికి ఇట్లాగే ఉంది, నా స్థితి ఇలాగే ఉంది, ఇంక నేను ఎందుకు ఇక్కడ ఉంటాము, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మరి ఇక్కడ ఉండను నేను అని నిరుత్సాహపడి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి, ఆ స్థలాన్ని వదిలిపెట్టేసి, ఆ కోనేటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు. పిల్లరా, అక్కడే పడి ఉన్నాడు, అక్కడే ఎదురు చూస్తున్నాడు, అక్కడే కాసుకొని ఉన్నాడు, అక్కడే నిరీక్షణ కలిగి ఉన్నాడు, అక్కడే ఆ యొక్క మరి కోనేటిని విడిచిపెట్టలేదు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో కోనేరు అనగా అదొక స్వస్థత గృహమై ఉన్నది. అనేక మంది అక్కడ బాగుపడుతున్నారు. నీ జీవితంలో కూడా ఇంకా నాకు మేలు జరగలేదేమిటి, నాకంటే వెనకొచ్చిన వారు స్వస్థత పొందుకున్నారు, నాకంటే వెనకొచ్చిన వారు దీవించబడుతున్నారు, నాకంటే వెనకొచ్చిన వారు ఆశ్రదించబడుతున్నారు అని చెప్పి నువ్వు సంఘాన్ని వదిలిపెడుతున్నావేమో, మందిరాన్ని వదిలిపెడుతున్నావేమో, పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నేను ఎందుకు పోవాలి ఇంకా మందిరానికి, నేను ఎందుకు పోవాలి సహవాసానికి, నేను ఎందుకు పోవాలి సంఘానికి అనుకుంటూ ఒకవేళ నీ జీవితంలో వెళ్ళిపోతున్నావేమో, పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, అలాంటి ఆలోచనలు నువ్వు ఉన్నావేమో, అలాంటి తలంపుల్లో నువ్వు ఉన్నావేమో. ఆత్మదేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నీకు అలాంటి ఆలోచన రాకూడదు, అలాంటి తలంపు రాకూడదు. నా ప్రభు ఇప్పటికైనా నా కార్యం చేస్తాడు అన్నటువంటి ఒక నిరీక్షణ కలిగి నీ ఉండాలి, ఎదురు చూస్తూ నీ ఉండాలి. సహోదరుడా, మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ప్రభువుని విడిచిపెట్టకూడదు, మంచి మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఆ మార్గంలోనే నువ్వు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మన అంశం మనం తెలుసుకున్నాం. దేవుడు నేను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? ఒకటి, బాగుపడాలన్న ఆశ నీకు ఉండాలి. ఎవరికి ఉంది బాగుపడాలన్న ఆశ అంటే? దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము. బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ళ నుంచి పడినటువంటి ఒక రోగికి ఆశ ఉంది. ఆలోచించేయండి పిల్లరా, గమనించండి. ఆశ కలిగి ఉన్నాడు. తన కళ్ళ ముందు ఎంతోమంది బాగుపడి వెళ్ళిపోతున్నా కానీ అతను అక్కడే ఆశ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు, మరి నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత బెతెస్దా కోనేరును విడిచిపెట్టలేదు. 3 లక్షణాలు ఆయనలో చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, యేసు తన దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించు. అతనిలో ఉన్నటువంటి ఆశను బట్టి, అతడు నిరుత్సాహపడకుండా ఉన్నటువంటి విధానాన్ని బట్టి, అతడు ఇదిగో ఆ మందిరాన్ని లేకపోతే బెతెస్దా కోనేరుని విడిచిపెట్టకుండా ఉన్న విధానాన్ని బట్టి యేసు దాన్ని గుర్తించాడు. యేసే తన దగ్గరకు వచ్చాడు. అనేక మంది బాగుపడాలంటే కోనేటి దగ్గరకు రావాలి, కోనేటిలో మునగాలి, అప్పుడే వారి జీవితాలు బాగుపడతాయి. అతనిలో ఉన్న ఆశ చూసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే రోగి దగ్గరకు వచ్చాడు. అందరూ బాగుపడాలంటే బెతెస్దా కోనేరు దగ్గరకు రావాలి, బాగుపడుతున్నారు. ఇప్పుడు రోగి దగ్గరికి యేసు వచ్చాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఆశ ఉన్నట్లయితే, నీలో ఆ కోరిక ఉన్నట్లయితే, ప్రభువు నాకు సహాయం చేస్తాడని నీలో విశ్వాసం ఉన్నట్లయితే, ప్రభువు నీ దగ్గరకు వస్తాడు, ప్రభువు నిన్ను దర్శిస్తాడు, ప్రభువు నిన్ను తాకుతాడు, ప్రభువు నిన్ను ముడతాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతను, నీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను, నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని ఆయన తొలగిస్తాడు, ఆయన దూరపరుస్తాడు. ఆశ నీలో ఉండాలి. నా ప్రభువు నాకు సహాయం చేస్తాడని ఆశ ఉండాలి. ఇప్పుడు ప్రభువే వచ్చాడు ఆ రోగి దగ్గరికి. ఆలోచించేయండి. ఆశ ఉన్నప్పుడు ఆయనే వచ్చి దర్శిస్తాడు, ఆశ ఉన్నప్పుడు ఆయనే ముడతాడు, ఆశ ఉన్నప్పుడు ఆయనే తాకుతాడు. ఆ తర్వాత రెండోది మనం ఆలోచన చేస్తే, వాని స్థితిని చూశాడు ప్రభు వచ్చి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాని స్థితిని చూశాడు. వాడిని ఎవరు కూడా తీసుకొని వెళ్ళటం లేదు. వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడని, వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని చూశాడు, వాడి పరిస్థితిని చూశాడు, వాడి కష్టాన్ని చూశాడు, వాడి బాధను చూశాడు, వాడి శ్రమను చూశాడు, వాడి వేదన చూశాడు, వాని యొక్క అవమానాన్ని చూశాడు.
ప్రభు అక్కడికి వచ్చి వాడు ఏ స్థితిలో ఉన్నాడో అప్పటికి ఆ విషయాన్ని చూశాడు. సహోదరుడా, ఒకటి యేసుక్రీస్తే రోగి దగ్గరకు వచ్చాడు, వాడి ఆశని బట్టి దర్శించాడు. వాడి స్థితిని రెండోదిగా చూశాడు కదా, వాడి పరిస్థితిని చూశాడు. మూడోదిగా వానితో మాట్లాడి వాడిని బాగుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడితో మాట్లాడాడు. ఏం కావాలి నీకు అన్నప్పుడు, అయ్యా నీళ్లు గదిలే సమయానికి నన్ను ఎవ్వరూ కోనేట్లోకి తీసుకెళ్ళటం లేదయ్యా అన్నాడు. ఇదిగో స్వస్థత పొందగోరుస్తున్నావా అన్నాడు. వానితో మాట్లాడి వాని జీవితాన్ని బాగు చేశాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, ఆలోచించు. ఈ సమయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉండగానే నువ్వు మార్పు చెందాలి. ఆయన నీతో మాట్లాడుతూ ఉండగానే నీ యొక్క హృదయంలో మార్పు రావాలి. ఆయన నీతో మాట్లాడుతుండగానే నీ ఆలోచనలో మార్పు రావాలి. ఆయన నీతో మాట్లాడుతుండగానే నీ తలంపుల్లో మార్పు రావాలి. ఆయన నీతో మాట్లాడుతుండగానే నీలో ఒక మార్పు వచ్చిందంటే నీ జీవితం బాగుపడుతుంది, నీ హృదయం బాగుపడుతుంది, నీ శరీరం బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీకు మేలు జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే, ఆయన స్వరం నీకు వినిపిస్తున్నప్పుడే, ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడే, ఆయన నిన్ను పలకరించినప్పుడే, ఆయన నిన్ను హెచ్చరించినప్పుడే, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే, ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తున్నప్పుడే నీ హృదయంలో మార్పు జరిగినట్లయితే ఇదిగో నువ్వు బాగుపడతావు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఆలోచించే సమయంలో ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ప్రభువే తన దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ప్రభు తన స్థితిని చూశాడు. ఆ తర్వాత వానితో మాట్లాడి వాని జీవితాన్ని బాగు చేశాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం ఈ వాక్యం వింటున్న సహోదరులరా. రెండవది, మొదటిది మనం చూసాం, దేవుడు నిన్ను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి అంశం. ఒకటి, బాగుపడాలన్న ఆశ నీకు ఉండాలి. రెండోది, దేవుని వద్దకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, ఆశ ఉండటం మాత్రమే కాదు కానీ దేవుని వద్దకు రావాలి, ప్రభు వద్దకు రావాలి, ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు మందిరానికి రావాలి, ఆయన సహవాసానికి రావాలి, ఆయన చెంతకు రావాలి, ఆయన సమీపానికి రావాలి. దూరంగా ఉన్నటువంటి సహోదరుడా, దూరంగా ఉన్నటువంటి సహోదరి, వ్యాధితో బాధపడుతున్న సహోదరుడా, కష్టాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డ, శ్రమల్లో ఉన్నటువంటి సహోదరుడా, ఈ సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుపడాలంటే ఆయన యొద్దకు రావాలి, ఆయన సన్నిధికి రావాలి, ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి, ఆయన్ని నువ్వు ఆరాధించాలి, ఆయన మాటలను వినాలి. అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. ఆయన వద్దకు రావాలి, దేవుని వద్దకు నువ్వు రావాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, సహోదరుడా, నువ్వు దూరంగా ఉన్నావేమో, నువ్వు దేవుని వద్దకు వచ్చినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది, నీ స్థితి మార్చబడుతుంది, నీ పరిస్థితి మార్చబడుతుంది. దేవుడు నిన్ను బాగు చేయాలంటే సహోదరుడా నువ్వు దూరంగా ఉన్నావు, సహోదరి నువ్వు దూరంగా ఉన్నావు, ఆయనకు దగ్గరికి రావాలి, ఆయనకు సమీపానికి రావాలి, ఆయనకు అందుబాటులోకి రావాలి. అప్పుడే ఆయన కార్యాన్ని నువ్వు చూస్తావు, అప్పుడే ఆయన కృపను నువ్వు పొందుకుంటావు, అప్పుడే ఆయన చేసే మేలును నువ్వు అనుభవిస్తావు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చూద్దాం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులను భ్రష్టులైన బిడ్డలారా అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీయులను ఏమంటున్నా అంటే భ్రష్టులైన బిడ్డలారా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఆ ప్రభువులో ఉండి, లేకపోతే దేవుళ్ళలో ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి మరలా తప్పిపోయినటువంటి వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పిల్లరా, రక్షించబడి ఉండి తప్పిపోయిన వారి గురించి, దేవుణ్ణి వెంబడిస్తూ మళ్ళీ తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తూ మళ్ళీ తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధికి వస్తూ ఉండి మళ్ళీ తప్పిపోయి ఉన్నావా? ప్రభు సన్నిధికి వస్తూ ఉండి ఆగిపోయి ఉన్నావా? దూరం అయిపోయి ఉన్నావా? ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు, తిరిగి రమ్మంటున్నాడు. అందుకే ఇక్కడ మొదటి మాట ఏమంటున్నాడు ఇశ్రాయేల్ గురించి అంటే, ఇశ్రాయేల్ గురించి అంటున్నాడు భ్రష్టులైన బిడ్డలారా అంటున్నాడు. ఎవరిని భ్రష్టులు అంటారు? అన్ని విధాలుగా చెడిపోయినటువంటి వారిని, అన్ని విధాలుగా బలహీనపరచబడినటువంటి వారిని, అన్ని విధాలుగా పాడైపోయినటువంటి వారిని, అన్ని విధాలుగా సాక్ష్యం చెడిపోయినటువంటి వారిని, అన్ని విధాలుగా కూలిపోయినటువంటి వారిని, పూర్తిగా చెడిపోయినటువంటి వారిని భ్రష్టులు అంటారు. ఇక్కడ దేవుడు కూడా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా అంటున్నారు. అంటే వారు భ్రష్టు పట్టిపోయారు,
వారు దేవుణ్ణి అనుసరించే విషయంలో, దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుని మార్గాల్లో నడిచే విషయంలో వారు భ్రష్టులైపోయారు. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అందుకని భ్రష్టులైన బిడ్డలారా అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని బిడ్డగా ఉండేటప్పుడు ఇదిగో దూరంగా ఉన్నావా? చెడు అలవాట్లకు గురై ఉన్నావా? చెడు యొక్క మార్గాల్లో నడుస్తున్నావా? పాపపు మార్గాల్లో నడుస్తున్నావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ సమయంలో. ప్రభు సన్నిధికి రమ్మంటున్నాడు ఈ సమయంలో. నీ భ్రష్టత్వం నుంచి ఇడిపిస్తానంటున్నాడు ప్రభు. పిల్లరా, రెండో విషయాన్ని మనం అక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజల గురించి అంటున్నాడు, తిరిగి రండి అంటున్నాడు. మీ తప్పు తెలుసుకొని తిరిగి రమ్మంటున్నాడు. తప్పిపోయినటువంటి బిడ్డలారా, మీ తప్పు తెలుసుకొని తిరిగి రమ్మంటున్నాడు. ఒకటి, భ్రష్టులైన వారులారా అంటున్నాడు, చెడిపోయినటువంటి వారులారా అంటున్నాడు. రెండవది, తిరిగి నా యొద్దకు రండి, మీ తప్పును తెలుసుకొని రండి, మీ పొరపాటును తెలుసుకొని రండి, మీ ఊడిదుడుకుని తెలుసుకొని రండి, మీ అపరాధాలు తెలుసుకొని రండి, మీ దోషాలు తెలుసుకొని రండి. ఎక్కడ మీరు తప్పిపోయారో, ఎక్కడ మీరు జారిపోయారో, ఎక్కడ మీరు పడిపోయారో, ఎక్కడ మీరు దూరం అయిపోయారో తెలుసుకొని రండి, తప్పు తెలుసుకొని రండి అంటున్నాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన వద్దకు వస్తే ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత చెడ్డవారినైనా రమ్మంటున్నాడో. నువ్వు ఎన్ని విధాలుగా ఒకవేళ బస్టు పట్టిపోయినా తిరిగి రమ్మంటున్నాడో, ఎన్ని విధాలుగా పాడైపోయినా తిరిగి రమ్మంటున్నాడో, ఎన్ని విధాలుగా నువ్వు దూరం అయిపోయినా తిరిగి రమ్మంటున్నాడో, ఎన్ని యొక్క లోకానుసారమైనటువంటి జీవితం మరి పాపంలో జీవిస్తున్నావా? ఒకవేళ నన్ను ప్రభు క్షమిస్తాడా ఇంకా అనుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన రెండు హస్తాలను సాపుతున్నాడు. తిరిగి నా దగ్గరికి రమ్మంటున్నాడు. నువ్వు బస్టు పట్టిపోయినావో, నువ్వు నా బిడ్డవే, తిరిగి మళ్ళా నా సన్నిధికి రమ్మంటున్నాడు. తిరిగి నా యొద్దకు రమ్మంటున్నాడు. తిరిగి నా మందిరానికి రమ్మంటున్నాడు. తిరిగి నాకు సమీపించమంటున్నాడు. నువ్వు రమ్మంటున్నాడు. ఎంత బస్టు పట్టిపోయినా సరే, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎంత పాపైనా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, ఆయన రమ్మంటున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆయన చేతులు సాపుతున్నాడు. త్వరగా తిరిగి రమ్మంటున్నాడు. ఇంకా చెడిపోకముందే, ఇంకా నష్టపోకముందే, ఇంకా ఇబ్బంది పడకముందే, ఇంకా అవమానించబడకముందే, ఇంకా నీ జీవితం దెబ్బతినకముందే, ఇంకా నీ సాక్ష్యం అంతా కూడా పాడైపోకముందే తిరిగి రమ్మంటున్నాడు. నీ తప్పును తెలుసుకొని తిరిగి రమ్మంటున్నాడు. నువ్వు ఏ విధమైన పాపంలో ఉన్నా పర్వాలేదు, నువ్వెంత చెడిపోన్నా పర్వాలేదు, నేనున్నాను నేను చేర్చుకోవడానికి, నేను చేతులు సాపుతున్నాను దినమంతా కూడా నీ కొరకై రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మూడోదిగా మనం అక్కడ ఆలోచన చేస్తే పిల్లరా, ఆయన అంటాడు మూడోదిగా, మీ విశ్వాసమును బాగు చేసేదను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించేయండి, ఇర్మీయా గ్రంథంలో అంటున్నాడు, తప్పిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆలోచించండి. ఒకటి, మీరు భ్రష్టులైపోయినారు, నా బిడ్డలు మీరు భ్రష్టులైపోయినారు, చెడిపోయినారు అంటున్నాడు. రెండోదిగా నా యొద్దకి రమ్మంటున్నాడు. మూడోదిగా మీ విశ్వాసమును బాగు చేసేదను. వారి విశ్వాసంలో వారు ప్రియులారా ఆలోచించండి, వారు విశ్వాసంలో భ్రష్టులైపోయి ఉన్నారు, విశ్వాసం లేని వారిగా ఉన్నారు, విశ్వాసం చెడిపోయిన వారిగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా పేరు పెట్టుకొని ఉన్నారు, కానీ వాటిలో ఉండాల్సినంత విశ్వాసం లేదు. విశ్వాసంలో భ్రష్టులైపోయినారు, అవిశ్వాసులైపోయినారు, విశ్వాసం లేని వారిగా ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు భ్రష్టులైపోయారు అంటున్నాడు, తిరిగి రమ్మంటున్నాడు. రెండో మాట. మూడోదిగా, నేను మీ విశ్వాసాన్ని బాగు చేసేదను. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఆత్మదేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ విశ్వాసంలో భ్రష్టులైపోయినావా ఆలోచించు, విశ్వాసంలో బలహీనమైపోయినావా ఆలోచించు, విశ్వాసంలో చెడిపోయినావా ఆలోచించు. నీ విశ్వాసాన్ని బాగు చేస్తాను రమ్మంటున్నాడు. ఆయన బాగు చేసే దేవుడు, మెరుగుపరిచే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు రమ్మంటున్నాడు నిన్ను. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. విశ్వాసంలో నువ్వు భ్రష్టుడు వైపు ఉన్నావు, విశ్వాసంలో భ్రష్టురాలు అయినట్లయితే నిన్ను ఆయన పిలుస్తున్నాడు. విశ్వాసంలో బలహీనమైపోయినట్లయితే తిరిగి నా దగ్గరకు రమ్మంటున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. నేను నీకు మేలు చేస్తాను అంటున్నాడు. నేను నీకు మంచి చేస్తాను అంటున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. విశ్వాసంలో భ్రష్టులైపోయి వాళ్ళు అంటారు. 24వ వచనంలో మనం అక్కడ గమనించినట్లయితే 24వ వచనంలో కొన్ని విషయాలు అక్కడ మనము చూడగలము. అయ్యా,
మేము నీకు దూరం అయ్యి ఏం బాగొట్టుకున్నామంటే మా పితరులు సంపాదించిన ఆస్తిని కోల్పోయేసాము, మా యొక్క పశువులను కోల్పోయాము, మా గొర్రెల్ని కోల్పోయాము, మా కుమారులను కోల్పోయాము, మా కుమార్తెలను కోల్పోయాము, అంతా నష్టపోయాము అంటున్నారు పిల్లరా. వారు దేవునికి దూరం అయిపోయి పిల్లరా, వారు దేవునికి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోయి వాళ్ళ జీవితంలో ఏం బాగొట్టుకున్నారంటే వారు పితరులు ఇచ్చినటువంటి ఆ ఆస్తిని బాగొట్టుకున్నారు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బాగొట్టుకున్నారు, దేవుడిచ్చినటువంటి దీవెని బాగొట్టుకున్నారు, దేవునికి దూరం అయ్యి సత్యానికి దూరం అయ్యి ఆ ఆస్తిని కోల్పోయేశారు. ఆ తర్వాత వాళ్ళు గొర్రెలు కోల్పోయారు, నష్టపోయారు, పశువులు నష్టపోయారు, వాళ్ళ కుమార్తెలు చనిపోయారు, వాళ్ళ కుమారులు చనిపోయారు, సమస్తాన్ని బాగొట్టుకున్నారు. అందుకే ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకొని మాట్లాడుతున్నాడు, భ్రష్టులైనటువంటి బిడ్డలారా అంటున్నాడు. ఒకటి, ఎందుకంటే నన్ను విడిచి మీరు దూరమై అంతా కోల్పోయారు అని దేవుడు చెప్తున్నాడు. రెండోదిగా తిరిగి నా దగ్గరికి రండి అంటున్నాడు. మూడోదిగా నేను మీ విశ్వాసాన్ని బాగు చేసేదను అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నువ్వు సంఘానికి వెళ్తుండి, ఒకప్పుడు యేసు ప్రభుల వారిని నువ్వు నమ్ముకోనుండి, ఒకప్పుడు రక్షణ పొంది, ఒకప్పుడు సంస్కార కార్యక్రమంలో పాలుపంపులు పొందుతూ ఉండి, ఒకప్పుడు సువార్త ప్రకటన చేస్తూ ఉండి, ఒకప్పుడు నమ్మకంగా ఉండి, ఒకవేళ ఈ రోజు నువ్వు ఇదిగో మరి ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, ప్రభు సన్నిధికి వెళ్ళలేదేమో, ప్రభువుకు దూరంగా ఉన్నాయేమో, సత్యానికి దూరంగా ఉన్నాయేమో, విశ్వాసానికి దూరంగా ఉన్నాయేమో, చర్చికి వెళ్ళడం లేదేమో, వాక్యాన్ని వినటం లేదేమో, దేవుణ్ణి నువ్వు ఆరాధించడం లేదేమో. అందుకని నీ జీవితంలో ఒకవేళ నువ్వు చాలా కోల్పోయి ఉండొచ్చు, నీ జీవితంలో నష్టపోయి ఉండొచ్చు, ఆస్తి నష్టపోయి ఉండొచ్చు. ఆలోచించు. ఆస్తిపరంగా నువ్వు నష్టపోయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు నువ్వు నష్టపోయి ఉండొచ్చు, నువ్వు పోగొట్టుకో ఉండొచ్చు. ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, రా మరలా నా దగ్గరికి రా, నేను చేతులు జాపుతున్నాను అంటున్నాడు, రా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, నిన్ను బాగు చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు, నీ విశ్వాసాన్ని బాగు చేసేదానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. తిరిగి నా దగ్గరికి రమ్మంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్టుగా నీవు నా దగ్గరికి రమ్మని రెండు చేతులు సాపుతున్నాడు ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాంటారా, నీవు కన్నీరు విడుచుట నేను సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని, నేను నిన్ను బాగు చేసేదను వాక్యం చెబుతుంది పిల్లరా. అవును పిల్లరా. అందుకే దేవుడు నిన్ను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? ఒకటి, బాగుపడాలన్న ఆశ నీకు ఉండాలి. ఎవరికి ఉంది? కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వ్యక్తికి ఉందని మొదటి పాయింట్ మనం చూసాం. రెండో పాయింట్ పిల్లరా, దేవుని యొద్దకు రావాలి నువ్వు బాగుపడాలంటే. ఇది ఎవరి గురించి చూసాము? ఇశ్రాయేల్ ప్రజల గురించి చూసాము. దేవుని దగ్గర ఉండి ఒకప్పుడు తొలిగిపోయిన వారి గురించి చూసాము. అందుకని భ్రష్టులని బిడలారా రండి అంటున్నాడు ఒకటి, భ్రష్టులని బిడలారా అంటున్నాడు ఒకటి. రెండోది, తిరిగి నా దగ్గరకు రమ్మంటున్నాడు. మూడోదిగా, మీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు. అవును కదా. ఈరోజు అనేక మంది విశ్వాసంలో బలహీనలై ఉన్నారా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో భ్రష్టు పట్టిపోయావా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరకు రా, నువ్వు మేలు పొందుకుంటావు. మూడో పాయింట్ని మనం చూద్దాం. మూడో పాయింట్ లూకాసు వార్త 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఇందులో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకున్నాం. మూడో పాయింట్ పేరు వచ్చి, ప్రభు నీతో చెప్పింది చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. బాగా ఆలోచించు సహోదరి సహోదరుడా. నువ్వు బాగుపడాలంటే ఒకటి, బాగుపడాలన్న ఆశ నీకు ఉండాలి. రెండోది, నువ్వు దేవుని దగ్గరకు రావాలి. మూడోదిగా, దేవుని దగ్గరకు వచ్చి నీవు ప్రభువు నీతో చెప్పింది చేయాలి. ప్రభువు నీతో చెప్పింది చేయాలి. ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ, ప్రభువు దగ్గరకు వస్తున్నారు కానీ, వాక్యం వింటున్నారు కానీ ఆయన చెప్పింది చేయటం లేదు, ప్రభువు చెప్పింది చేయటం లేదు. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారికి నచ్చినట్టుగా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తున్నారు, వాళ్ళు కోరుకున్న జీవితాన్ని అనుభవిస్తుంటున్నారు. అందుకే పాడైపోతున్నారు, అందుకే హృదయం పాడైపోతుంది, అందుకే శరీరం పాడైపోతుంది, అందుకే కుటుంబాలు పాడైపోతున్నాయి, అందుకే సాక్ష్యం దెబ్బతినిపోతుంది, అందుకే నష్టపోతున్నారు, అందుకే అవమానించబడుతున్నారు, అందుకే ఇబ్బందులు పడుతున్నారు, అందుకే నలిగిపోతున్నారు, అందుకే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఈరోజు అనేక మంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకటి, బాగుపడాలన్న ఆశ నీకు ఉండాలి. రెండోది, నీవు దేవుని యొద్దకు రావాలి. మూడోది, ప్రభు నీకు చెప్పింది చేయాలి. ఆలోచించు. ప్రభు నీతో చెప్పింది చేయాలి, అప్పుడే మనం బాగుంటాం. ప్రభువు మనకు చెప్పింది ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనం బాగుంటాం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆలోచించు. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ ఉండవచ్చు,
రక్షణ పొంది ఉండవచ్చు. ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావా? దేవుడు నాతోనే మాట్లాడాడు, ఆయన చెప్పింది నేను చేయాలి, ఆయన మార్గాల్లో నేను నడవాలి, ఆయన వాక్యానుసారంగా నేను జీవించాలి, ఆయన బోధించే మార్గం సత్యమైనదే, ఆ సత్యమైన మార్గంలో నేను పోవాలి. అప్పుడు నేను బాగుంటాను, నా హృదయం బాగుంటుంది, నా శరీరం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారు, నా సాక్ష్యం బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నావా సహోదరి సహోదరుడా? ప్రభు నీతో చెప్పింది చేయాలి. చూద్దాం, అక్కడ లోకస్వార్తలు ఆలోచన చేస్తే, మనం బాగా ఆలోచన చేస్తే అప్పుడే మనం బాగుంటాం. యేసు అక్కడ ఒక ఊస చేయగలిగినటువంటి ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు ప్రభు. మనం ఆలోచన చేస్తే యేసు ఆ ఊస చేయగలవానితో నువ్వు లేచి నడవమని చెప్పెను. వాడు లేచి నిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఊస చేయగలిగిన వ్యక్తి ఉన్నాడో, ఒక బలహీనమైన వ్యక్తి ఉన్నాడో, పని చేయలేని వ్యక్తి ఉన్నాడో, ఊస చేయగలిగిన వ్యక్తి ఉన్నాడో, యేసు ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడో. ప్రియ దేవుని బిడ్డలారా, ఊస చేయగలవానితో నువ్వు లేచి నడవమని చెప్పిన వాడు లేచి నిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి పిల్లరా, వాడు చెప్పింది చేశాడు. నువ్వు లేచి నడువు అన్నాడు, నువ్వు లేచి నిలబడమన్నాడు, నువ్వు లేచి నిలబడు, నీ ఎవడితనం బాధ అన్నాడు, నువ్వు లేచి నిలబడు, నీకు మేలు జరుగుతుందన్నాడు, నువ్వు లేచి నిలబడు అన్నాడు. అప్పటికి వాడి స్థితి అవుటి స్థితిలో ఉన్నాడు, అప్పటికి వాడికి ఆరోగ్యం సరిగా లేదు, బలహీనమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ప్రభువు చెప్పాడు, వెంటనే నువ్వు లేచి నడువు అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు ఆ వ్యక్తితో ఆ మాట చెప్పాడో వాడు వెంటనే ఆ మాటను స్వీకరించాడు. ప్రభువు చెప్పిన మాటను విన్నాడు, ప్రభువు చెప్పిన మాటను హృదయంలో పెట్టుకున్నాడు, ప్రభువు చెప్పిన మాటను వెంటనే దాన్ని పాటించాడు, ఆచరించాడు, దాంట్లో కొనసాగాడు. వెంటనే వాడు లేచి నడవడానికి ప్రారంభించాడు. పిల్లరా, ఆలోచించేయండి. రెండోది కూడా ఆలోచన చేస్తే, నీ చెయ్య శాపమని వానితో చెప్పెను, వాడు బాగుపడిను. దేవునికి మహిమ కలుగును. రెండోది, నీ చెయ్యి శాపమని చెప్పాడు. వాడు ఊస చేయగలిగిన వాడు ఒకటి, నువ్వు లేచి నిలువు అన్నాడు ప్రభు అంతో. ప్రభు చెప్పినట్టుగానే వాడు లేచి నిలిచి నడవడానికి ప్రారంభించాడు. రెండో మాట ప్రభువు చెప్పాడు, ఇదిగో నీ చెయ్యి సాపు అన్నాడు. ఆ బలహీనమైన చెయ్యి సాపు అన్నాడు, ఏదో ఆ వ్యాధి కలిగిన చెయ్యి సాపు అన్నాడు, ఆ సచ్చు కలిగిన చెయ్యి సాపు అన్నాడు. వెంటనే ప్రభువు చెప్పినట్టుగా రెండోదిగా వాడు ఆ చెయ్య సాపాడు. పిల్లరా, ప్రభువు చెప్పినట్టుగా చేయడానికి వాడు ప్రారంభించాడు. మూడోదిగా వాని చెయ్య బాగుపడిను. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి లేచి నిలబడ్డాడు చెప్పిన వెంటనే. రెండోదిగా వాడిని చెయ్యి సాపమన్నప్పుడు చెయ్యి సాపాడు, ఊస చెయ్య. అయ్యా నేను సాపలేనని లేదు, ప్రభు మాటకు లోబడ్డాడు, ప్రభు వాక్యానికి లోబడ్డాడు, ప్రభు నోటి మాటకు లోబడ్డాడు, ప్రభు చెప్పింది చేస్తున్నాడు, ఆ చెయ్యిని సాపాడు. ఎప్పుడైతే వెంటనే చెయ్యి సాపాడో వెంటనే వాడి చెయ్యి బాగుపడింది, వెంటనే వాడికి మేలు కలిగింది, వెంటనే వాడికి స్వస్థత కలిగింది, వెంటనే వాడు బాగుపడ్డాడు, వెంటనే వాడు మేలు పొందుకున్నాడు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందుకనే మూడో మాట మనం చూస్తున్నాం, ప్రభు నీతో చెప్పింది చేయాలి. అందుకే పిల్లల మనం మూలవాక్యం చూసాము, నీవు కన్నీరు విడుచుట నేను సూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. పిల్లరా, ఆలోచించి ఈరోజు నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఇదిగో ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఎవరు బాగుపడ్డాడు? ఇదిగో పిల్లరా, మరి ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర 38 ఏళ్ళ నుంచి ఉన్న వ్యక్తి బాగుపడ్డాడు. మరి అదేవిధంగా ఎవరు బాగుపడ్డారు? ఇశ్రాయేలీలు బాగుపడ్డారు. మరి అదేవిధంగా ఊస చేయగలవాడు బాగుపడ్డాడు. అదేవిధంగా హిజ్కియా బాగుపడ్డాడు. కొత్త జీవితము దేవుడు మళ్ళా హిజ్కియాకి ఇచ్చాడు. సహోదరి సహోదరుడా, హిజ్కియా బాగుపడ్డాడు. మరి అదేవిధంగా మరి 38 ఏళ్ళ నుంచి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఇదిగో ఊస చేయగలిగిన వాడు బాగుపడ్డాడు. ఈరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు బాగుపడ్డారు. ఈరోజు నీవు కూడా బాగుపడతావు. ఈ వాక్యమును నువ్వు అంగీకరించినట్లయితే నాతో కూడా తల్ల ఉంచుకున్నావు, ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు బలపరచండి, సహాయం చేసి కార్యం చేయండి ప్రభా. ఎవరు బాధల్లో బలహీనంగా ఉన్నారు ప్రభా తండ్రి, అయా ఇదిగో మీరు నాయన హిజ్కియాని బాగు చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించారు, ఆశ ఉంది. ఇదిగో బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఆ జబ్బు కలిగిన వ్యక్తిని, కుంటి వ్యక్తిని, నడవలేని వ్యక్తిని మీరు బాగు చేశారు ఆశ చూసి ప్రభువా. అలాగనే ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని
వారి విశ్వాసాన్ని మీరు బాగు చేశారు. ఊస చేయగలిగిన వ్యక్తిని మీరు బాగు చేశారు. వందనాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఎవరు బలహీనంగా ఉన్నారో, దేంట్లో బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు బాగు చేయమని వేడుకొనుచు ప్రార్థన చేస్తూ శుద్ధిస్తూ గణపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి కృపావతి వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని, వర్ధలింపజేయమని అడుగుతూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ కూడిన మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640459124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా.